నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. వివరాలు మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి. రాష్ట్రంలో యూరియాపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. మండిపడ్డ ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్, గంజి చిరంజీవి. లిక్కర్ స్కామ్ పేరుతో సజ్జల భార్గవపై చేసిన ఆరోపణలు అవాస్తవం. తీవ్రంగా మండిపడ్డ వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించేలా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైబ్రిడ్ విధానంలో అమలు చేసే యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందనున్నాయి. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సచివాలయంలో మీడియాకు వివరించారు. హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం 4,30,00,000 మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే విలువైన వైద్య సేవలు అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడితే మనం చేస్తాను. అదే ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. తప్పకుండా వారికి కూడా వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. 25 లక్షల విలువైన వైద్య సేవలకు సంబంధించిన చెల్లింపులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే ప్రాసెస్ చేసి చెల్లించేస్తుంది. డబ్బులు ఏదైతే చెల్లించాలో అది ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుంది. తర్వాత ఈ పథకం ద్వారా 3,257 రకాల వైద్య సేవలు ఏదైతే ఇప్పుడు అందించబడుతున్నాయో అవన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఎక్సెప్ట్ ఈహెచ్ఎస్, డబ్ల్యూజేహెచ్ఎస్ ఏదైతే ఉన్నాయో 9 లక్షల మంది మాత్రమే వాళ్ళు, మిగతా 5,02,00,000 మందికి కూడా ఈ వైద్య సేవలు 3,257 రకాల వైద్య సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గతంలో ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ లో కేవలం 169 వైద్య సేవలు మాత్రమే రిజర్వ్ చేయబడితే ఇప్పుడు 324 వైద్య సేవల్ని ఈ కేంద్ర గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా అందించబడతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీపం 2 పథకం కింద అర్హత కలిగిన 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లను 14.2 కిలోల దేశీ ఎల్పీజీ సిలిండర్గా మార్చడానికి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరా శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా 5 కిలోల సిలిండర్స్ ను వాడతారు. దాన్ని 14.2 కిలోల సిలిండర్స్ గా మార్చి దానికి ఏదైతే దీపం 2లో మనం సబ్సిడీ ఇస్తున్నామో, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందో వాటన్నిటిని కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఈ కేబినెట్ మీటింగ్ లో ప్రత్యేకంగా మీ అందరికీ తెలిసిందే జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం సవరించడం, 4 స్లాబ్ల విధానాన్ని 2 స్లాబ్ల విధానానికి తీసుకురావటం, ఈ స్లాబ్ రేట్స్ ను కూడా తగ్గించటం, ఇవన్నీ కూడా దేశంలో వ్యాపారాన్ని పెంచడమే కాకుండా పేదల మీద, ప్రజల మీద ఆర్థిక భారాన్ని కూడా తగ్గించే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు మరి వ్యాపారవేత్తల మీద కానివ్వండి, వ్యాపారాల మీద కూడా ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా తీసుకున్న నిర్ణయానికి కేబినెట్, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా
రాష్ట్రంలో యూరియాపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలయపాలెం విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎరువులు బ్లాక్ మార్కెట్ చేయకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. యూరియా సరఫరాపై జిల్లా కలెక్టర్లతో నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారని తెలియజేశారు. రైతులు ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రైతులు అందరూ సంతోషంతో ఉన్నారు. వాళ్ళందరికీ గత వారమే రైతు అకౌంట్లో అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయి. ప్రతి రైతు ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఏ రకమైన సమస్యలు లేవు, అందరూ బాగున్నారు. కానీ అందరూ బాగున్నట్టు అనిపిస్తే వైసీపీకి ఎప్పుడు నచ్చదు కదా. సో మా వైసీపీ రాక్షస ముఖకి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉన్నట్టు సృష్టించాలి. ఒకవేళ సమస్య లేకపోయినా కూడా ఆ సమస్యని ఎక్కడెక్కడో చిన్న పల్లెటూరులో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని మొత్తం చేసి భూగోళం అంతా ఈ సమస్యతో నిండిపోయింది అన్నట్టు చూపించడమే మన వైసీపీ పని. చాలా చేస్తోంది. అమరావతి మునిగిపోయిందని చెప్పారు, రకరకాలుగా చెప్తూ వచ్చారు. కొత్తగా ఇవ్వాల్సిందేమంటే యూరియా గురించి ఉన్నది లేనట్టు ఏమని ప్రచారం చేయడం. యూరియా ఏమో అక్కడ కొల్లబోతోంది, మొత్తం విధుల్లో దాన్ని పడేసేంత ఉంది అని నేను ఇప్పుడు చెప్పలేదు. ఈ రోజు రైతుకి ఎంత కావాలో అంత యూరియా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ విషయంలో ఎటువంటి సందిగ్ధాలకు తావులేదు. ఏమంటే ఎంతెంత యూరియా మనకు కావాలో, మన ఖరీఫ్ ఈ రోజుకి ఎంత యూరియా కావాలో అంతకంటే ఎక్కువ యూరియానే మనం ఇప్పటికి వాడేశాము. ఇది కాకుండా మన దగ్గర దాదాపు 94,892 టన్నులు నిన్న సాయంత్రానికి మన దగ్గర బఫర్ స్టాక్ ఉంది. ఇది కాకుండా ఇంకా 53,000 టన్నులు కేంద్రం నుంచి దాదాపు వచ్చి పోర్ట్లోకి చేరుతోంది. సో ఇంత ఉన్నప్పుడు అసలు ఈ యూరియా సమస్య ఏంటి, ఎందుకు వచ్చింది, అసలు సమస్య ఉన్నట్టు ఎందుకు కనపడుతోంది, ఏంది అసలు ఈ విషయం? ఒక్కసారి ఈ యూరియా గురించి చూస్తే ఇప్పుడు నేను చెప్పేట్టు ఈ రోజుకి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల స్టాక్ పాయింట్స్లో, పోర్టుల్లో, ట్రాన్స్పోర్ట్లో అంతా కలిపి 94,892 టన్నుల యూరియా మన దగ్గర ఇంకా వాడకుండా, అంటే రైతులకు సప్లై కాకుండా ఉన్న యూరియా 94,000 టన్నులు ఉంది. ఇది కాకుండా వితిన్ 2 or 3 డేస్లో మనం కాకినాడ, కృష్ణపట్నం ఇట్లాంటి పోర్ట్లకి 53,000 టన్నుల యూరియా చేరబోతోంది. సో మొత్తం దాదాపు 1,50,000 టన్నుల యూరియా మన దగ్గర ఇంకా అదనంగా ఉంది. సో మనం మామూలుగా ఈ సమయానికి 3,00,000 టన్నులు వాడతాం, 3,05,000, 3,07,000 టన్నులు వాడతాం. మన ప్రతి సంవత్సరం జరిగే, మన కొత్తగా ల్యాండ్ ఏమీ పెరగలేదు. ఈసారి దాని ఖరీఫ్లో కొత్తగా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఏమీ క్షేత్రస్థాయిలో ఏమీ పెరగలేదు. కానీ 3,07,000 టన్నుల వినియోగం నుంచి మనం 3,88,000 టన్నులు ఇప్పటికే వాడేశాం. అంటే మనం సంవత్సరంలో ఈ ఖరీఫ్ నాటికి వాడాల్సిన దానికంటే 88 టన్నులు వాడేశాం. ఇంకా 1,00,000 టన్నులు మన దగ్గర ఉంది. 94,000 టన్నులు మన దగ్గర ఉంది. 53,000 టన్నులు వస్తుంది. మరి ఎక్కడ యూరియా షార్టేజ్ ఉంది? ఎక్కడుంది యూరియా షార్టేజ్? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు యూరియా షార్టేజ్ లేదు, ఖచ్చితంగా స్పష్టంగా చెప్పొచ్చు. డిస్ట్రిబ్యూషన్లో ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ ప్రాబ్లమ్స్ వల్ల రైతులు బహుశా మనకు యూరియా దొరకలేదేమో అంటూ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ఈ ప్రచారాన్ని చూసి ఏమో జరిగిపోతుందేమో అంటూ పొలోమంటూ అక్కడ ఉన్న షాపులకు వెళ్ళినప్పుడు ఆ షాపుల్లో ఉన్న 4-5 ఫోటోలు తీసి సాక్షి ఇవాళ 1వ పేజీ, 2వ పేజీ, 3వ పేజీ, 4వ పేజీ మొత్తం యూరియా అంటూ నింపేసింది. ఈ సాక్షి అనే ఒక పత్రికకి, దాని యాజమాన్యానికి, వాళ్ళ పార్టీకి రాష్ట్రంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటున్నట్టు చూపిస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఆక్సిజన్ లేకపోతే మనిషి ఎట్లయితే ఉండడో, సమస్య ఉంది అన్నట్టు చూపించకపోతే సాక్షి కానీ వాళ్ళ యాజమాన్యం కానీ ఉండే అవకాశమే లేదు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీనిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పార్టీ నేతలు చిల్లపల్లి శ్రీనివాస్, గంజి చిరంజీవులు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. లేని
లిక్కర్ స్కామ్ లో రోజుకో కట్టుకథను ప్రచారంలోకి తెచ్చి వైసీపీపై బురద జల్లడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని, వారికి తప్పుడు సమాచారాన్ని సిద్దం చేసివ్వడమే సిట్ తన దర్యాప్తుగా మార్చుకుందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ లో సజ్జల భార్గవ్పై ఎల్లో మీడియా తన కథనంలో చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అసలు బ్యాంక్ ఖాతా కూడా లేని భీమ్ కంపెనీ ద్వారా లిక్కర్ స్కామ్ నిధులను మళ్లించినట్లు అర్థం లేని కథనాలను ఎలా ప్రచురిస్తున్నారో చెప్పాలని అన్నారు. భీమ్ సంస్థలో డైరెక్టర్ గా ఉన్న ప్రద్యుమ్న మంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడని, గతంలో లోకేష్ ప్రమోట్ చేసిన స్టూడియో ఎన్ లో డైరెక్టర్ గా చేసిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. హైదరాబాద్ కేంద్రంగా ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని చంద్రబాబు లోకేష్ నిర్వహిస్తూ నిత్యం అబద్దాలను ప్రచారంలోకి తేవడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఈ రోజు రాసిన దాంట్లో సిట్ అని మధ్యలో, ఎందుకంటే దానికి అధికారిక హోదా ఉంది కాబట్టి దాని ముందు ఆ పేరు చెప్పేసి వీళ్ళు అనుకున్నవన్నీ దాంట్లో రాశారు. ఈ రోజు యూట్యూబ్లో కూడా వస్తున్నాయట తిమింగలం అని, షార్క్ అని, పెద్ద పెద్దవన్నీ పేర్లతో. దానికోసం అని చెప్పి దాని గురించి చిన్న క్లారిఫికేషన్ ఇద్దామనేది ముందర. ఈ రోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన సమ్ భీమ్ ఏదో కంపెనీ అన్నారో ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, బ్యాంక్ అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ నీల్. దట్ వాజ్ అన్ ఇంటెన్షన్. యాక్టివిటీ ఏదైనా చేయాలనుకొని కంపెనీ ఫామ్ చేశారు తప్ప ఎలాంటి యాక్టివిటీ లేదు. యాక్టివిటీ లేని దాంట్లో ఈనాడులో రాసిన దాని ప్రకారం లిక్కర్ దీనికి సంబంధించిన అమౌంట్స్ అన్ని కూడా దీని ద్వారా రూట్ త్రూ చేసినట్టు నిర్ధారించుకున్నారు ప్రాథమికంగా అని రాశారు. నేను చదివినంత వరకు అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్. అది ఆ మాత్రం కూడా వాళ్ళు అసెప్ట్ చేసుకుని రాసేముందని వీడనుకోలే. సిట్ వాళ్లకు సంబంధించినంత వరకు ఎవరైతే వాళ్ళు అధికారులుగా చెప్పుకునేవారు, ప్రభుత్వ అధికారులు, వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు ఈ క్వశ్చన్ వెరిఫై చేసుకోకుండా ఇచ్చారా అది తెలియట్లా. ముందు ఇంత బోధ వేసేస్తే ఆ తర్వాత వాళ్ళే దాన్ని ఇది చేస్తారు, జనంకైతే ఒక ఇంప్రెషన్ పడుతుంది అనే ఉద్దేశంతో అది లీక్ ఇచ్చినట్టున్నారు. సరే, ఎలాంటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సిట్కి సంబంధించినంత వరకు అది చేయాల్సిన పని, లిక్కర్ దాంట్లో స్కామ్ ఉంటే ఎక్కడ ఉంటుంది? ఆరిజిన్ ఈజ్ కార్పొరేషన్ లెవెల్లో ఉండాలి, పాలసీ లెవెల్లో ఉండాలి. గవర్నమెంట్ గానే ఏదన్నా ఉంది అనుకుంటే పాలసీ లెవెల్లో ఎక్కడా లేదనేది వాళ్లకు తెలుస్తోంది. ఎందుకంటే ఓపెన్ ట్రాన్స్పరెంట్ గా గవర్నమెంట్ షాప్స్ మాత్రమే పెట్టారు, ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా బెనిఫిట్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నట్టు. ఈ రోజు నీకు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ స్కామ్ అనేది దొరకట్లా లేదు. లేని స్కామ్ మీద ఏ రకంగా ప్రజల్లో విషం నింపాలా, తలకాయల్లో అది ఎక్కించాలా, దుష్ప్రచారం ఏ రకంగా చేయాలా, ఆ నెగిటివ్ ప్రాపగండా ఎట్లా నడపాలా, ఏదో ఉంది అని ఎట్లా చూపించాలా అనే దాంతో రోజువారీ వరుసపెట్టి కథలు వండి వార్చడం, అవి తెచ్చి ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా టీవీ ఛానల్ రెండో మూడో వాటిలో ఉన్న వాటిలో అవి అంతా రోజంతా నడపడం, దానిల మీద డిబేట్లు పెట్టడం అనేది చేస్తున్నారు. అందరం గమనిస్తున్నాం. దానికి కూడా ఏడాది నిండిపోయింది. ఈ రోజుకు దాని గురించి తేల్చట్ల. నిజంగా సిట్ అనేది వీళ్ళు పెట్టింది ఏదైనా ఉంటే ఏం చేయాలి? అది లిక్కర్ స్కామ్ నువ్వు అనుకుంటున్న దాంట్లో ఏ రకంగా స్కామ్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ అనేది అటువైపు లింక్ ఉందా అనేది చూడాల. నువ్వు అది చేయట్లా. ఎవరు డబ్బు నాది అని క్లెయిమ్ చేసి దొరికిన డబ్బు నాది అన్న వాటికి సంబంధించి అతనితో ఎవరెవరు కంపెనీల్లో ఉన్నారనేది అది తీసుకొని చెప్తున్నావు. దానివల్ల ఏం ప్రూవ్ అవుతుంది? అది కూడా ఏంది, యాక్టివిటీ లేని కంపెనీని తెచ్చి సజ్జల భార్గవరెడ్డి దీంట్లో ఉన్నాడని చెప్పి ఇదిగో ఈ కంపెనీ రూట్ త్రూ చేశారని అదొక అబద్ధం. ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది ఆ వైపు జరగాల్సింది పోనిచ్చి, నిజంగా ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ప్రద్యుమ్న అనే వ్యక్తి డబ్బులకు సంబంధించినంత వరకు లిక్కర్ దాంట్లో అతని పాత్ర ఏదైనా ఉందా, ఉంటే ఏముంది, దానిలోకి ఎంత ఉపయోగపడినాడు అనేది అవి చూపడానికి ప్రయత్నం చేయాలా, వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయాలా. లేదు, అక్కడ ఏం దొరకట్లా చేస్తున్నది. యూరియాకు సంబంధించి నిజంగా లేదనుకుంటే మేము ఇప్పుడు చూపించిన విజువల్స్ కానీ లేదా ఈ రోజు జరుగుతున్నవి, నాకు తెలిసి ఈ రోజు కూడా ఎక్కడికెక్కడ రోడ్లు ఎక్కినారు. ఓ మంత్రి దాని మీద బహుశా అంత వెకిలిగా అంత క్రూరమైన కామెంట్ చేస్తారనుకున్నాను. బఫేలో ఉన్నా క్యూలో ఉంటారు కదా అని అంటే, అందుకంటే చెప్పులు క్యూలో పెట్టి కొంతమంది పక్కన ఉన్నారు. బఫేలో 100 మంది క్యూలో నిలబెట్టి అట్లాగే క్యూ నుంచి అట్లే వెనక్కు పంపిణీ వస్తాయైతే నేను అనుకోను. ఒకటి, ఇదే బఫే సిచ్యువేషన్ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎందుకు లేదు ఆలోచించాల్సింది. 1924 మధ్య ఈ పరిస్థితి ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? రైతులు ఆలోచించాలా, వీళ్ళు ఆలోచించట్లేదు. ఎందుకంటే వీళ్ళే అది క్రియేట్ చేసిన పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి క్యూ ఇచ్చాడు,
ఇష్యూ లేదు అంటే ఇష్యూ లేదనే వాళ్ళు డిస్కస్ చేస్తారు. ముందే ఎవడనంటే వాడు ఇది వాడు ద్రోహి, రాజద్రోహి, దేశద్రోహి కింద వాడిని ట్రీట్ చేస్తారు. సో వాళ్ళు లేదన్నారు, అంత సుందరంగా ఉందంటే సుందరంగా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.